వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి స్ట్రాటజీ మామూలుగా ఏ మన సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వేశారు పిటిషన్ అంటే అది ఒక ఆస్పెక్ట్. కానీ సుబ్రహ్మణ్య స్వామి వేశారు అంటే దాని వెనకాల ఒక స్ట్రాటజీ కనబడుతుంది నాకైతే. అది రైట్ ఆర్ రాంగ్ మేబీ, ఎందుకంటే అభిప్రాయం డిఫర్ అవుతుండొచ్చు, నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. కానీ నా అంచనా అయితే మాత్రం అందులో కనబడుతున్నటువంటిది ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఏంటి, ఒకటి వీళ్ళకి ఎదురు దెబ్బే, వైసీపీ కోరుకున్నది జరగలేదని. కానీ అది చెయ్యడం వెనకాల సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడిని పెట్టి చేయించడం వెనకాల జడ్జి గారు ఏమన్నారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ దశలో దాంట్లో మీరు ముందుగానే అంచనాలు వేసేసుకుంటే అట్లా అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోదు అన్నారు. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది సిబిఐ వేసినటువంటి విచారణలో ఇది జోక్యం చేసుకోదని. ఈవెన్ యాక్చువల్గా అది కూడా నిజం. ఎందుకని, ఇప్పుడు వీళ్ళు కావాలని రెచ్చగొడుతూ వాళ్ళని భయపెట్టారు వైసీపీ నాయకులు. కానీ జగన్కి తెలుసు పార్టీ నాయకులు కనుక టెన్షన్ అయ్యి ఉంటే పొనవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో పిటిషన్ ఇచ్చేవాడు. సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ వేయించడం వెనకాల ఈ డైలాగ్ కోసమే జరిగింది. ఒక వ్యవస్థలో ఇంకో వ్యవస్థ జోక్యం చేసుకోదు. అరెస్టులు చేసే పని సిబిఐ, దినేష్ కుమార్ కాదు. దినేష్ కుమార్ అరెస్టులు చేయరు, చేసే అధికారం ఏమి ఉండదు ఆయనకి. ఇప్పుడు ఇందులో ఎవరెవరు తప్పు చేశారు అన్నటువంటి 32 నుంచి 36 మందితో ఏమో సిట్టు నిర్ధారించింది. వాళ్ళకి డిపార్ట్మెంటల్ యాక్షన్స్ జరగాలి. అది సస్పెన్షనా, డిస్మిస్సా, జీతంలో కోత, ఇది ప్రభుత్వం ఊరకనే ఒక కాగితం రాసి పడేయడం కాదు. అది ఆ కమిటీ ద్వారా, మాజీ ఐఏఎస్ ద్వారా కానీ లేదా ప్రజెంట్ ఐఏఎస్ ద్వారానే చేయొచ్చు. హోమ్ సెక్రటరీని ఇట్లాంటి వాళ్ళతో, మాజీ వాళ్ళతో చేయించారు, దాన్ని అప్రూవ్ చేస్తారు. ఇంతకు మించి వైవి సుబ్బారెడ్డిని పట్టుకెళ్ళి జైల్లో వేసేయడము, కరుణాకర్ రెడ్డిని పట్టుకెళ్ళి జైల్లో వేసేయడము ఇది జరగదు. కాకపోతే మీడియాలో మాత్రం ఇప్పుడు జగన్ చంపేశాడని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు, వివేకానంద రెడ్డి వాళ్ళు, ఇట్లాంటి కాన్సెప్ట్లు ప్రొజెక్ట్ అవుతుంటాయి. ఇక్కడ జగన్ టార్గెటెడ్గా తీసుకువెళ్లే క్రమంలో మీడియా ట్రైల్ అయితే నడుస్తుంది ఇంకొక 3-4 నెలల పాటు. సేమ్ టైం అసలు ఇష్యూ అయితే యాక్షన్ ఇంతవరకు మించి ఉండే అవకాశం కనిపించట్లేదు. ఏం చేస్తారు చూద్దాం.